నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ వర్మ. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అసలు వివరాల్లోకి వెళ్ళి చూద్దాము. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అన్నది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ 10/11 10 నవంబర్ 2025 6:52 ఈ సంఘటన అనేది జరిగింది. 6:52 అంటే ఇది ఆఫీస్ టైమింగ్. జనాలు ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశంలో వీళ్ళు ఎంచుకోవడం జరిగింది. గతంలో చూసుకుంటే మనం 26/11 కావచ్చు, 9/11 కావచ్చు, ఇది 10/11. నవంబర్లోనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి అని గిట్ట మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ 10/11లో చూసుకుంటే ఇది ఆఫీస్ టైమింగ్లో కాబట్టి ఎక్కువ రద్దీ ఉంటుంది. రెడ్ ఫోర్ట్ నుంచి ఒక్క 300 మీటర్స్ దూరంలోనే ఈ సంఘటన జరిగింది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే I-20 కార్లో రావడం జరిగింది. వాళ్ళు I-20 కారు సుభాష్ మార్గ్ అనే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వచ్చి ఆగింది. అంటే అది రావాల్సిన స్పీడ్ కన్నా కొంచెం తక్కువ వచ్చి ఆగడం జరిగింది. అయితే దాంట్లో చూసుకున్నట్టయితే మనము సొంతంగా ఆయన బాంబు పెట్టుకొని చనిపోవడం గిట్ట దీంట్లో ఈ సంఘటనలో ప్రత్యేక నిదర్శనంగా మారింది. ఎందుకంటే పోలీసులు పట్టుకొని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అతను చచ్చిపోయాడా అన్నది గిట్ట దీంట్లో పెద్ద NIA టీం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నారు. ఈ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత బాంబ్ బ్లాస్ట్ అయిన I-20 కార్ డోర్ ఏదైతుందో అది 300 మీటర్స్ దూరంలో వెళ్ళి పడిందని గిట్ట NIA టీం ఇప్పటి వరకు అయితే స్పష్టం చేయడం జరిగింది. అసలు ఢిల్లీకి ఫరీదాబాద్కి ఏం సంబంధం, అసలు ఫరీదాబాద్లో ఉగ్రవాదులు అరెస్ట్ అయిన వెంటనే ఈ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఎందుకు జరిగింది అనేది ఒకసారి చూసుకుందాం మనం. I-20 కార్ HR-26 ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక్కసారి. ఢిల్లీ I-20 కార్ వచ్చేసి దాని కార్ నెంబర్ వచ్చేసి HR-26CE7674. ఈ కార్ ఛానల్ అనేది రీసెంట్గా క్లియర్ చేసినట్టు గిట్ట మనకు వచ్చిన సమాచారం, మీడియా ప్రకారం వచ్చిన సమాచారం. దీంట్లో ఇది వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఫరీదాబాద్లోకి ఢిల్లీకి ఏం సంబంధం అని మనం చూసుకున్నట్టయితే ఫరీదాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవస్థాపకుడు యూసుఫ్ అజర్ అనే వ్యక్తి ఆపరేషన్ సింధూర్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ సోదరి అంటే వాళ్ళ చెల్లెలు సాదియా ఫరీదాబాద్ హర్యానాలో ఎవరైతే డాక్టర్ని పట్టుకున్నారో షాయిన్ అని, ఆమె జైషే మొహమ్మద్ హ్యూమన్ వింగ్ వ్యవస్థాపకురాలుకి ఏదైతే వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉన్నది సాదియా. ఆమె ఎవరంటే ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన యూసుఫ్ అజర్ వాళ్ళ చెల్లెలు. అయితే ఎప్పుడైతే ఈ ఫరీదాబాద్ హర్యానాలో ఎప్పుడైతే రైడ్ జరిగిందో షాయిన్ మీద, దాంట్లో 2900 కిలోల అల్యూమినియం నైట్రేట్ అయితే మనకు దొరకడం జరిగింది. అయితే దాంట్లో మనం చూసుకున్నట్టయితే 360 కిలోల ఎక్స్ప్లోజన్స్ దొరికాయి. దాంతోపాటు రష్యన్ రైఫిల్స్ దొరకడం జరిగింది, AK-47 గన్స్ దొరకడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ I-20 కారు ఫరీదాబాద్కి సంబంధించింది. రీసెంట్గానే క్లియర్ చేసి ఆ ఢిల్లీకి పంపించడం జరిగింది అనుకుంట ఇప్పటికీ మనకు తెలిసిన సమాచారం. అయితే 6:52 అయింది బాంబ్ బ్లాస్ట్. అమిత్ షా గారు ఆల్రెడీ మనకు క్లియర్ చేయడం జరిగింది. 10 నిమిషాలలో NIG కావచ్చు, SPG కావచ్చు, హర్యానా పోలీస్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ 7:29కి ఇది మొత్తం క్లియర్ చేయడం జరిగింది అని కూడా చెప్పారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డాక్టరు మన పైసలు మనం కట్టిన ట్యాక్సులతో జీతాలు తీసుకుంటూ మన దేశ సంపద తింటూ మన దేశాన్ని మట్టి కలపాలని చూస్తున్నారు వీళ్ళు. ఇంత సంఘటన అవుతున్నా, ఢిల్లీ రాజధానిగా ఇంత సంఘటనలు అవుతున్నా, ఢిల్లీలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఒక సెంచరీ కొట్టింది అనుకోవచ్చు. సెంచరీ ఢిల్లీ జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. రాహుల్ గాంధీ స్పందించలేదు. ప్రియాంక గాంధీ అయితే ఏకంగా ప్యాలెస్తీన్ బ్యాగ్ వేసుకొని పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. మన అసౌద్దీన్ సాబ్ హైదరాబాద్ ఎంపీ ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జై భీమ్, జై ప్యాలెస్తీన్ అని గిట్ట మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు ట్విట్టర్లో ఒక్క ట్వీట్ కానీ దీనిపైన స్పందించలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ MIM పార్టీ ఆల్రెడీ మనం జూబ్లీహిల్స్లో చూసుకున్నాం, వీళ్ళ దోస్తీ ఒకటే. కాంగ్రెస్ పార్టీ MIM పార్టీ ఒకటే అని చెప్పి నిర్ధారణ అయింది జూబ్లీహిల్స్ ఎలక్షన్లో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ బాంబులు వేసింది, పాకిస్తాన్ అది చేసింది, పాకిస్తాన్ ఇది చేసింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ మనం లాస్ట్ టైం గతంలో చూసుకున్నాడు అద్దంకి దయాకర్ పాకిస్తాన్ అంటే మేము ప్రేమిస్తాం, మీరు ప్రేమించకపోతే ఏంది అని చెప్పి డిబేట్లలో మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ దీనికి అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు స్పందించలేదు అన్నది గిట్ట ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం ఇక్కడ టాపిక్ వస్తే ఈ ప్లానింగ్ ఎలా అయిందంటే జైషే మొహమ్మద్ పాకిస్తాన్ ఆర్మీతో కలిసి ప్లాన్ చేసినట్టు మీడియాకు వస్తున్న సమాచారం బట్టి మనం చూసుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం వీళ్ళు పాక్ రహస్య మీటింగ్ తర్వాతనే భారీ పేలుళ్ళు అనేది ఢిల్లీలో జరగడం జరిగింది. ఇది జైషే మొహమ్మద్ ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగానే దాడులు చేస్తున్నారు అని మనతో పాటు బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ నవీన్ గారిని ఒకసారి లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. నమస్తే అన్న. నమస్తే వర్మయ్య అన్న, ఎలా స్పందిస్తారు అంటే మన మీడియా గ్రూప్లలో వచ్చిన సమాచారం ప్రకారం పాక్ టెర్రర్ గ్రూప్లో పాక్ ISI రహస్య మీటింగ్లు చేసిన తర్వాతనే ఇట్లా ఢిల్లీలో దాడులు జరుగుతున్నాయి అనుకుంటా వీళ్ళు మీడియా వచ్చిన సమాచారం. మీరు ఎలా స్పందిస్తారన్న దీనిపైన?
ఈరోజు చూడొచ్చు, ఏదైతే సంఘటన ఢిల్లీలో జరిగింది అవును, దానికి ముందు రోజుల నుంచి 5 రోజుల నుంచి దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అనేక చోట్ల ఏమంటారు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసింది, ఆపరేషన్లు చేసింది. విపరీతంగా చాలా మంది వెలుగులోకి వచ్చాయి. మనకు చూడొచ్చు. ఈరోజు నేషనల్ సెక్యూరిటీ అద్భుతమైన ప్రతిభ చూపించింది కాబట్టి ఈరోజు దేశంలో ఇంకా అనేక ఇన్సిడెంట్లు కాకుండా ఆపగలిగింది. ఈరోజు ఈ టైంలో నేషనల్ సెక్యూరిటీ అండగా ఉండాల్సిన బాధ్యత మనది. అంటే ఇప్పటివరకు అమిత్ షా గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇటే చెప్పారు, 10 నిమిషాల్లో ఎన్ఐజీ కానీ, ఎస్పీజీ కానీ, హర్యానా పోలీస్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ కానీ అక్కడికి చేరుకోవడం జరిగింది. 729 వరకు మొత్తం క్లియర్ చేయడం జరిగింది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అని చెప్పి మాట్లాడారు. 100% భద్రతా బలగాలు 100% ఎంబటే స్పందించి ఉండడం వల్లనే ఇంకా పెద్ద ప్రమాదం జరగకుండా అక్కడ ఆపగలిగింది. అదొక్కటి ఇన్సిడెంట్ ఆపడం కాకుండా ఈరోజు దేశం మొత్తంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉండొచ్చు, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉండొచ్చు, హర్యానా పోలీసులు ఉండొచ్చు, సంయుక్తంగా ఆపరేషన్లు చేసి అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రలని కొంతమందిని, ఇప్పుడు జైషే మొహమ్మద్ లాంటి కుట్రలని, లేకపోతే గజ్వాత్ ఉల్ హింద్ లాంటి అంతర్జాతీయ ఉగ్ర సంస్థలను ఏ రకంగా వాళ్ళు కాల్పులు జరిగే విధంగా వాళ్ళు చేస్తుండ్రు అనే విషయాన్ని వాళ్ళు కనిపెట్టిండ్రు. ఈరోజు చూడొచ్చు, ఈ 5 రోజులలో దేశవ్యాప్తంగా చేసిన ఆపరేషన్లలో విపరీతంగా ఒక డాక్టర్ దగ్గర 300 కిలోల RDX దొరికింది, 360 కిలోలు దొరికింది. మరో డాక్టర్ వద్ద రైసిన్ అనే ఒక అత్యంత ప్రమాదకరమైన పదార్థం దొరికింది. ఏంది ఆ రైసిన్ అనేది అంటే అది ఒక ఆముదం నుంచి తీసే చిన్న పరికరం. దాదాపు ఒక 100 ml దాన్ని ఒక రకమైన వాటర్ ట్యాంక్ లో గానీ దేవాలయాల వాటర్ ట్యాంక్ లో కలిపి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కలిపి ఒక మారణ హోమం సృష్టించే విధంగా వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఇటువంటి విషయాలని కనిపెట్టగలిగింది ఈరోజు భద్రతా సిబ్బంది. ఈరోజు చూడొచ్చు, ఒక డాక్టర్ దగ్గర AK-47 దొరికింది. ఇంకో డాక్టర్ల దగ్గర చూస్తే మనకు IT ఇంజనీరు పేరుకే అయినా కూడా ఎట్లా IED అంటే మారున ఆయుధాలు, ఈ బాంబ్ బ్లాస్టింగ్ ఎట్లా తయారు చేయాలన్న మాన్యువల్ దొరికింది. ఈరోజు ఇవన్నీ చూస్తే కేవలం లాస్ట్ 24 hours లో కూడా ఒక 3 మందిని పట్టుకోగలిగినరు అంటే చూడొచ్చు ఈరోజు దేశం మొత్తంలో ఏ రకమైన జరుగుతుంది. అంటే ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తర్వాతనే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. ఇది ఆపరేషన్ సింధూర్కి ప్రతిక్రమంగానే ఈ దాడులు చేస్తున్నారు, అని గిట్ట మీడియాలోకి వచ్చిన సమాచారం. మీరు ఎలా స్పందిస్తారన్న దీని పేర? ఈరోజు ఆపరేషన్ సింధూర్ కి దానికి కౌంటర్ గా చేయాలను చేసే దమ్ము ధైర్యం అంటే నేను నవీన్ భాయ్ నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ ఏదైతే అన్నానో దీంట్లో ఆపరేషన్ సింధూర్లో యూసుఫ్ అజర్ అనే ఏదైతే వ్యక్తి ఉన్నాడో దాంట్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ సోదరి సాదియా ఈ మన హర్యానా ఫరీదాబాద్లో ఎవరైతే పట్టుకున్నారో షాహీన్, వాళ్ళకి మన ఏదంటే యూత్ వింగ్ ఉందో, మన జైషే మొహమ్మద్ ఉమెన్ వింగ్ ఏదైతే ఉందో అది స్థాపించడానికి బాధ్యతలు అప్పగించింది ఈ సాదియా. వాస్తవము. ఇప్పుడు ఇందాక వాళ్ళ యొక్క ఆమె గురించి రిలీజ్ కూడా చేయడం జరిగింది ప్రభుత్వం బలగాలు. ఏదైతే ఈ రోజు ఫరీదాబాద్ లో దొరికిన కారు ఏదైతే ఆయుధాలు దొరికినాయో ఆ కారు రిజిస్ట్రేషన్ పేరు కూడా ఆమె పేరు పైన ఉందని చెప్పి తెలుస్తుంది. ఈరోజు ఆమె కారులోనే AK-47 గన్లు మరియు వాడిన బుల్లెట్లు కూడా ఆమె కార్లో దొరికినాయని చెప్పి తెలుస్తుంది. 12 సూట్ కేసులు దొరికినాయని సమాచారం ఉందనా? వాళ్ళకు డాక్టర్ ఆదిల్ గానీ, డాక్టర్ ముజమ్మిల్ గానీ, అహ్మద్ గానీ వీళ్ళందరికీ ఈ యాక్టివిటీస్ లో చేసే విధంగా వాళ్ళకు డబ్బులు సమకూర్చే విధంగా ఆమె ప్రయత్నం చేసింది. తరచుగా కాశ్మీర్ కు వెళ్ళడము, అక్కడ కలవడము, వీళ్ళకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే విధంగా వెనకాల ఈమె సహకారం పూర్తిగా ఉందని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది ఆ విషయంలో. ఈ విచిత్రం బాధ ఏంటంటే వీళ్ళెవరు ఈ ఉగ్రవాదాలకు పాల్పడిన వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు అంటే కాదు, చదువుకున్న మూర్ఖులు వీళ్ళంతా ఉండరు. ఈరోజు కేవలం ఉగ్రవాదులని ఏ రకంగా పెంచి పోషిస్తుండ్రో అంటే చదువుకున్నోడు చదువుకున్నట్టు తేడా లేకుండా కూడా ఎట్లా అవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంటే నవీన్ భాయ్ ఇప్పుడు వీళ్ళు ఉండేది ఫరీదాబాద్ హర్యానాలో ఉంటున్నారు. మన కట్టిన ట్యాక్సులు మన జీతాలు తీసుకొని మన దేశ సంపద తింటూ మన దేశం పైనే మట్టి కలపాలని చూస్తున్న ఈ జిహాదీలకు మీరు ఏం చెప్తారు? ఈరోజు చూడొచ్చు, ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఒకటి ఏడ దొరికిండు, ఏం చేసిండు వాడు,
వాడు ఖమ్మంలో చదువుకోండు. అవును. ఖమ్మంలో చదువుకొని ఇక్కడనే పుట్టి పెరిగి వాడు ఏం చేసిండు, ఎంబీబీఎస్ చైనాలో చదివిండు, ఖమ్మంలో చదువుకుండు, హైదరాబాద్ టోలీ చౌకీలో ఉంటుండు, యునానీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తుండు, తర్వాత పాత బస్తీల షవర్మా హోటల్ పెట్టి తర్వాత బండ్లగూడలో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు చూపించాడు. ఈ రకంగా వాడు అంటే మనం కూడా మన చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు అన్న యాక్టివిటీస్ ఏందో అని చెప్పి గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా? మన బాధ్యత కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత కూడా ఏంటంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, అసలు ఎవరు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే ఎంబటే వాళ్ళని పట్టుకోవాల్సింది ఆ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కానీ హెల్ప్ లైన్ నెంబర్ కానీ అందించాల్సిన బాధ్యత పైన మన పైన ఉంది. ఈ రోజు ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ లాంటివి మనకు ఇమీడియట్ గా స్పందించకపోతే, గత 5 రోజుల నుంచి వీళ్ళని పట్టుకోకపోయి ఉంటే, ఈరోజు చూడొచ్చు ఏ రకంగా అక్కడ ఇన్సిడెంట్ జరిగిందంటే మనం చూడొచ్చు దాదాపు 2900 కిలోగ్రాముల అమోనియం నైట్రేట్ మనకు దొరికింది. ఆ నైట్రేట్ ఏంది, అమెరికానే వణికిచ్చింది. ఓక్లామా బాంబు దాడికి ఉగ్రవాదులు ఏ రకంగా అయితే చేసిందో దానికంటే 1000 కిలోగ్రాములు ఎక్కువనే ఇది. అంటే ఎంత భారీ మోతాదుల ఆ రకంగా కుట్ర చేసే ప్రయత్నం చేసిందో మనం చూడొచ్చు ఈరోజు. అంటే నవీన్ అన్న, ఇక్కడ మనకు ఒక పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, ప్రియాంక గాంధీ ప్రత్యక్షంగా పార్లమెంట్లోనే ప్యాలెస్తీన్ బ్యాగ్ వేసుకొని పోయింది. అసౌద్దీన్ అయితే పార్లమెంట్ అయితే ప్రమాణ స్వీకారం రోజు జై భీమ్ జై ప్యాలెస్తీన్ అని చెప్పి మాట్లాడారు. ఇప్పటి వరకు ఎవరు ట్విట్టర్లో కానీ అధికారిక ప్రకటన కానీ ఎక్కడ చూడలేదు. దానిపైన ఎలా స్పందిస్తారన్న? ఈ రోజు కేవలం ఈ ఐఎస్ఐ ఐసిస్ కి సంబంధించిన ఉగ్రవాదులు కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళ కేవలం టార్గెట్లు మనం చూస్తే, వాళ్ళు షెడ్యూల్ చేసిన టార్గెట్లు చూస్తే ఆర్ఎస్ఎస్ కార్యాలయాల పైన, ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి పైన, అహ్మదాబాద్ వంటి ముఖ్య ప్రాంతాలలో దాడి చేయాలని రిక్కి నిర్వహించినట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళ టార్గెట్ క్లియర్ గా అనిపిస్తుంది. అంటే దేశం కోసం, ధర్మం కోసం నించున్న ఏదైతే ఆర్గనైజేషన్లు ఉండరో, ఎవరైతే వ్యక్తులు ఉండరో వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళందరికీ మద్దతుగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖర్గే, మన కర్ణాటక మినిస్టర్ అయిన ఈరోజు జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారి కుమారుడు ఏమని మాట్లాడతాడు, ఈ రోజు దేశంలో ఇక్కడ ఉన్న పరిస్థితుల కారణము ఈ రకంగా ఇన్సిడెంట్లు జరుగుతుంటే ఎంబటే హోమ్ మినిస్టర్ లాంటి వ్యక్తులు రిజైన్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు గత 14 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలనలో ఒక్క బాంబ్ బ్లాస్ట్ జరగకుండా ఆపింది ఘనత బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారిది. గతంలో కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు ఏ రకంగా దాడులు జరిగినా మనం చూడొచ్చు. కేవలం హైదరాబాద్ లాంటి నగరంలో గోకుల్ చాట్ లో ఏ రకమైన బాంబు బ్లాస్ట్లు జరిగినాయి, దిల్సుఖ్ నగర్, లూమ్ని పార్క్ అనేక ప్రాంతాలలో జరిగి వేల మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ రోజు ఎన్ఐఏ లాంటి సంస్థలు, ఇంటెలిజెన్స్ సంస్థలకు నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ పూర్తిగా సహాయ సహకారాలు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఇటువంటి ఉగ్రదాడులు జరగకుండా ఆపే శక్తి ఎన్నో ఆపగలిగిండ్రు. ఈరోజు ఇంతమందిని పట్టుకోగలుగుతున్నారు, ఇన్ని విషయాలు బయటపడుతున్నాయంటే కేవలం నరేంద్ర మోడీ గారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అమిత్ షా గారు పూర్తిగా పనిచేయడం ద్వారా వాళ్ళు పూర్తిగా సహకరించడం వల్లనే. గతంలో ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఆపలేదు? వీళ్ళకి ఎంతసేపు పరాయ దేశాల పైన ఉన్న ప్రేమనే గానీ భారతదేశం పైన ప్రేమ లేకుండా పోయింది. వీళ్ళది ఎంతసేపు పాకిస్తాన్ కి సపోర్ట్ చేద్దామా, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దేశాలకు వీళ్ళు సహకరించే విధంగా ఉంటారు. కానీ ఈరోజు చూడొచ్చు రేవంత్ రెడ్డి గాని, మిగతా వాళ్ళు కానీ జై పాలిస్తున్నా అని ఓవేసి అంటాడు, పాలిస్తున్నా బ్యాగులు వేసుకొని ప్రియాంక గాంధీ వెళ్తుంది. కానీ ఇక్కడున్న భారతదేశంలో ఉన్న సైనికులు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే దాన్ని నమ్మే ప్రయత్నం కూడా, దాన్ని నమ్మే విశ్వాసం కూడా వీళ్ళలో లేదు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడారు కదా మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో, అదే చెప్తున్నా కదా, వీళ్ళకి ఆ భారతదేశం పైన ఏ రకమైన ద్వేషం వీళ్ళ కడుపులలో ఉంది. పార్టీ అంటేనే ఇది భారతదేశం పైన ద్వేషపూరితంగా పెంచుకున్న పార్టీ అని చెప్పి ఇలా మాటల ద్వారానే మనకు తెలుస్తుంది. కాకపోతే ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఏంది అనేది 100% ఇటువంటి కష్ట సమయాలలో కూడా భారత బలగాలకు గాని, ప్రభుత్వానికి గాని ఏ రకమైన సహకారం మన నుంచి ఉండాలనేది కూడా మన 100% భారత ప్రభుత్వం పైన, సైనికుల పైన పూర్తి విశ్వాసం వ్యక్తం చేయాలి.
ఎవరైనా వాళ్ళపైన వ్యతిరేకంగా ఏదైనా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలలో కానీ మాట్లాడుతున్నప్పుడు తిరిగి కొట్టే వాళ్ళకు సమాధానం చెప్పే బాధ్యత కూడా మన అందరి పైన ఉంటది. దేశ భద్రత పైన కీలక పాత్ర పోషిస్తున్న ఈ NIA లాంటి ఇంటెలిజెన్స్ లాంటి ప్రభుత్వానికి మేము పూర్తి సహకారం అందించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నవీన్ అన్న, మీకు అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇది బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ మలక్పేట్ గారి మాటల్లో మనం విన్నాము. జై వర్మ సైనింగ్ ఆఫ్, మీ చిత్రగుప్త.